ఇకలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు వాదించడం ఎంత పని కూరలో తాలింపు వేసినంత సులువుగా వాదించేయగలను అలా నేను వాదించి గొప్ప వకీల్నైపోతే నేను కష్టపడి నేర్చుకున్న పాకశాస్త్రానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అలా అన్యాయం చేయడం ఏ న్యాయశాస్త్రం ఒప్పుకోదు కాబట్టి నేను వంట పనిలోనే ఉంటాను నాకు ఇంకో పనొద్దు సరే సరే అయితే ఇంక చాలు నరేష్ బయటకు వచ్చేదాకా ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు ఎవరిని కళ్ళు కూడా మూసుకొనివ్వను రాయ్ చిన్నడా ఆ కుర్చీలా తీసుకొచ్చి సరే అన్నా కూర్చో కూర్చోనా ఎలా నిద్రపోతారో నేను చూస్తాను అలాగే అన్నా ఈ టార్చర్ భరించడం కంటే ఈ హత్య నేనే చేశానని కోర్టులో సరెండర్ అయిపోతాను అదే బెటర్ అయ్యో మల్లిక ఆ బుక్స్ ఇవ్వ చదువుతాను తీసుకో అబ్బా జయం మనదే జయం మనదే అయ్యో రామా నేను పడుకోలేదు జయం మనదే వద్నా జయం మనదే కర్మ కర్మ